యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. భారతదేశానికి రియల్ థ్రెట్ ఎవరు? రియల్గా భారతదేశానికి థ్రెట్ ఇచ్చే దేశం ఏది? చైనానా, పాకిస్తానా? దీనికి సంబంధించి అమెరికన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ 2025 రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా రకరకాల థ్రెట్స్ గురించి, దేశాల గురించి ఈ రిపోర్ట్ వర్ణించింది. దానిలో భాగంగా ఇండియా, పాకిస్తాన్, చైనా గురించి ప్రత్యేకంగా రాసింది. ఇక్కడ పాకిస్తాన్ దేశం భారతదేశాన్ని ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అనుకుంటుంది. అంటే పాకిస్తాన్ దృష్టిలో భారతదేశం అవసరమైతే తన ఉనికినే తీసేయచ్చు, ఉనికికే ప్రమాదం అని చెప్పి పాకిస్తాన్ భారత్ని చూసి భయపడుతుంది. ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అంటే ఉనికికే ప్రమాదం అని అర్థం అన్నమాట. సో పాకిస్తాన్కి భారత్ని చూస్తే చాలా భయం ఎక్కువ. అయితే భారతదేశం ఉద్దేశం ఏంటి? పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ చూస్తే భారతదేశానికి ఏమనిపిస్తుంది? ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశానికి పాకిస్తాన్ ఓన్లీ యాన్సిలరీ సెక్యూరిటీ ప్రాబ్లం టు బి మేనేజ్డ్. పాకిస్తాన్ చిన్న సమస్య మనకి. అంటే మనం పెద్ద పాకిస్తాన్ నుంచి అంత పెద్ద సెక్యూరిటీ థ్రెట్ వచ్చేసి ఇండియా ఉనికికే ప్రమాదం వచ్చేంత పాకిస్తాన్కి అంత సీన్ లేదని చెప్పి ఇండియా నమ్ముతుందన్నమాట. అందుకనే ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, అమెరికా వాళ్ళ రిపోర్ట్, పాకిస్తాన్ మనకు ఓన్లీ యాన్సిలరీ సెక్యూరిటీ థ్రెట్. అయితే ఇండియా చైనా విషయంలో మాత్రం చైనా మన ప్రైమరీ అడ్వర్సరీ, ప్రధానమైన శత్రువు అని చెప్పి ఇండియా భావిస్తుంది. మనకు తెలుసు చైనా చాలా పెద్ద దేశం, పొరుగునున్న అతి పెద్ద దేశం. ఇంకో విషయం ఏంటంటే భారతదేశానికి ఒక పక్క ఇండియా న్యూక్లియర్ కంట్రీ, పాకిస్తాన్ న్యూక్లియర్ కంట్రీ, చైనా న్యూక్లియర్ కంట్రీ. కానీ పాకిస్తాన్ కంటే కూడా చైనానే పెద్ద ప్రమాదం. అవసరమైతే పాకిస్తాన్ అనే ఒక పాయింట్ నమ్మొచ్చు, కానీ చైనాను నమ్మే అవకాశమే లేదనమాట. ఇంకో పక్క పాకిస్తాన్ తన న్యూక్లియర్ వార్ హెడ్స్, తన న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ బాగా పెంచుకుంటుంది. ముఖ్యంగా బ్యాటిల్ ఫీల్డ్ న్యూక్లియర్ వెపన్స్, పాకిస్తాన్ లాంగ్వేజ్లో అవి టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అనమాట. భారతదేశం యొక్క కన్వెన్షనల్ వార్ఫేర్ని, కన్వెన్షనల్ వెపన్స్ని, వీటన్నిటిని తోసిపుచ్చేసి పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ని ఎక్కువగా డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తుంది. అయితే పాకిస్తాన్కి అంత పెద్ద అడ్వాంటేజ్ అయితే లేదని చెప్పాలి. అండ్ పాకిస్తాన్కి వెపన్స్ ఎవరిస్తున్నారు? ఒక పక్క చైనా, ఇంకో పక్క తుర్కీయే, ఇలాంటి దేశాలు ఇస్తున్నాయి అనమాట. సో పాకిస్తాన్ వీటి మీద అందుకే ఆధారపడింది. పాకిస్తాన్ చైనా ఫ్రెండ్షిప్ అనేది చాలా గట్టి ఫ్రెండ్షిప్ అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ చైనా ఫ్రెండ్షిప్లో రీసెంట్గా షహీన్ అని చెప్పి పాకిస్తాన్ చైనా ఎయిర్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ కూడా జరిగాయి. అంతేకాదు పాకిస్తాన్ చైనా మీద వెపన్స్ కానీ, రకరకాల సపోర్ట్, మనీ కానీ, అంటే ఎయిడ్ కానీ చైనా మీద చాలా డిపెండ్ అవుతుంది అనమాట. ఇంకో పక్క పాకిస్తాన్కి సంబంధించి చూస్తే కనుక పాకిస్తాన్కి ఇంకా దేశాలు, అంటే ఇస్లామిక్ వరల్డ్లో కొన్ని దేశాలు బాగానే సపోర్ట్ చేస్తున్నాయి. అంతేకాదు సింగపూర్ లాంటి దేశాల ద్వారా కూడా, హాంకాంగ్, సింగపూర్ ఇలాంటి దేశాల ద్వారా కూడా పాకిస్తాన్ కొంత సపోర్ట్ అందుతుందని చెప్పి రిపోర్ట్ ప్రకటించింది అనమాట. ఇంకో పక్క భారతదేశం ఇప్పుడు కూడా తన మిలిటరీ ఎక్స్పెండిచర్, మిలిటరీ కొనుగోలు ఇవన్నీ చూస్తే కనుక మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అయితే ఇప్పటికి కూడా రష్యా స్పేర్ పార్ట్స్ మీద, రష్యా మిలిటరీ ఎక్విప్మెంట్ మీద భారతదేశం ఇంకాస్త ఎక్కువగానే ఎంగేజ్ అవుతుంది. అంతేకాదు ఇండో పసిఫిక్ రీజియన్తో భారతదేశం ఎక్కువగా కనెక్ట్ అవుతుందని కూడా ఈ రిపోర్ట్ చెప్పిందనమాట. సో భారతదేశం సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్, మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్ అనేది భారతదేశం ప్రమోట్ చేస్తుంది. డిఫెన్స్లో భారతదేశం ఇంకా ముందుకెళ్తుంది. అయినా కానీ ఇంకా కూడా భారతదేశం ఎక్కువగా రష్యా ఇంకా ఇతర కంట్రీస్ మీద కొనుగోలు కూడా బాగానే చేస్తుందని చెప్తుంది. అయితే మరోపక్క చైనా, మనకు తెలుసు మన ప్రధానమైన థ్రెట్ చైనా అనమాట. 2020లో గాల్వన్ వ్యాలీ అటాక్స్ మనం చూసాం. కానీ ఈ మధ్య కాలంలో మనం చూసాం దెమ్చాక్, దెప్సాంగ్ ఈ ప్రాంతాల్లో డిసెంగేజ్మెంట్, డీఎస్కలేషన్ కోసం మనం ఇండియా చైనా ఇద్దరు కూడా ఒప్పుకున్నాయి. కానీ ఇది శాశ్వతంగా ఉండదు. మళ్ళీ ఇండియా చైనా ఖచ్చితంగా ఏదో ఒక స్థాయిలో కొట్టుకుంటాయని చెప్పి కూడా ఈ రిపోర్ట్ ఇండైరెక్ట్గా చెప్తుందనమాట. ఓవరాల్గా ఇండియాకి పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ కంటే ఎక్కువ చైనా పెద్ద థ్రెట్ అని చెప్పి ఈ అమెరికా ఇచ్చిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియజేస్తుంది. అంతేకాదు పాకిస్తాన్ని మనం మేనేజ్ చేయగలం, కానీ చైనాతో మన కనుక యుద్ధం వస్తే చాలా కష్టం. అండ్ ఇంకా చైనా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ రోజు రోజుకి పెరుగుతుంది, తగ్గట్లేదని కూడా ఈ రిపోర్ట్ చెప్తుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.